ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్లో రాజకీయ వేడి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్లను పరిశీలకులుగా నియమించింది. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు వారిని సిమ్లాకు పంపింది. హిమాచల్ ప్రదేశ్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారన్న వార్తలు గుప్పుమనగా తాజాగా ఆయన వాటిని ఖండించారు. తమ ప్రభుత్వానికి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం, ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా హిమాచల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజారిటీ ఉన్నా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం లేదని బల పరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి బలం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న వేళ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేశారనే వార్తలు సంచలనంగా మారాయి. దీనిపై సుఖు వెంటనే స్పష్టత ఇచ్చారు. సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని, ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని, ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే సభలోనే ఓటింగ్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. సీఎం పనితీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్న 6 ఎమ్మెల్యేలతో చర్చించేందుకు సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ ఇద్దరు ప్రతినిధులు సిమ్లా చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేతల నినాదాల కారణంగా స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభాపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్ సహా 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో సభ వాయిదా పడింది.